హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే కాస్త గూస్ బంప్స్ రావడం పక్కా అన్నమాట ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక గ్రేటెస్ట్ అంటే అందరికీ నచ్చినటువంటి ఒక స్టార్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు సో పర్సనల్గా పవన్ కళ్యాణ్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు కానీ సినిమా పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మందికి ఒక మంచి అభిమానమే ఉంటుందన్నమాట సో సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే విషయాన్ని పక్కన పెడితే జనాల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు తప్పిస్తూ ఉంటారు ఆ విషయం మనందరికీ తెలుసు అండ్ రీసెంట్ టైమ్స్లో అసలు ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా సో యాక్చువల్గా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలకి సైన్ చేస్తున్నారు ఆ విషయం మనందరికీ తెలుసు అండ్ అందులో రిలీజ్ అవ్వడానికి చాలా సినిమాలే సిద్ధంగా ఉన్నాయి అందులో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఓజీ అనమాట సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పేరుతో రాబోతున్నటువంటి ఈ సినిమాని సుజిత్ అయితే డైరెక్ట్ చేయబోతున్నాడు అండ్ ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు సో తమన్ మావ మీద మనకి చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా కొన్నిసార్లు చాలా డిసప్పాయింట్ చేసే సందర్భాలు ఉన్నాయి బట్ ఎంత తీసుకున్నా సరే కొన్నిసార్లు చూసుకుంటే దేవిశ్రీకి ఈక్వల్గా తమన్ బీజం ఇచ్చిన సినిమాలు ఉన్నాయి సో ఈ సినిమాకి సంబంధించినంత వరకు అంటే ఓజీ సినిమాకి సంబంధించినంత వరకు తమను ఒక పోస్ట్ అయితే చేశాడనమాట సో ఈ ఓజీ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక పాట పాడించబోతున్నట్టు ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట ట్విట్టర్లో సో ఈ పోస్ట్ చూసినప్పుడు చాలామంది అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారనే చెప్పొచ్చు ఎందుకంటే బేసికల్గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు 2 సినిమాలు పాడారు ఒకటి దేవిశ్రీ మ్యూజిక్లో వచ్చినటువంటి అత్తారింటికి దారి ఏదైతే రెండోది అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్లో వచ్చినటువంటి అజ్ఞాతవాసి సినిమాలో అక్కడో పాట పాడారు బట్ ఈసారి మన తమన్ మ్యూజిక్లో కూడా పాట పాడించే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు తమన్ అయితే పోస్ట్ పెట్టడం జరిగింది సో ఆ పాట ఎలా ఉండబోతుంది మేబీ ఒక టైటిల్ సాంగ్నే పాడించబోతారు అనేటటువంటి విషయాలు అయితే తెలియాల్సి ఉంది బట్ దీనికి సంబంధించినటువంటి క్లియర్ మనకి ఆన్సర్ అయితే ఎక్కడ దొరకట్లేదు చూడాలి ఇది యాక్చువల్లీ ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి అప్డేట్ అనమాట సో మీకు తెలుసు కదా కొత్త అప్డేట్లు అన్ని ఇవ్వడానికి శివబాబు సిద్ధంగా ఉంటాడు సో అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్డేట్ కదా సో మనం అస్సలు వదులుకోము సో ఇన్ కేస్ ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే సినిమా అసలు సుజిత్ మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే సాహో సినిమాలో మనం ఆల్రెడీ చూసాం ఆయన డైరెక్షన్ విజువల్స్ సో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్తో ఆయన ఎటువంటి విన్యాసాలు చేయించబోతారో ఈ ఓజీ సినిమాలో చూడాలి ఇప్పటికే ఓజీ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అందరికీ క్రియేట్ చేసేసారు సో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తున్నాం సో ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ అప్డేట్ ఏదైతే ఉందో మేబీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పాట పాడే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారో సో అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి అనమాట సో చూడాలి ఈ ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పాటలు పాడబోతున్నారు సో మన అత్తారింటికి దారేదో సినిమాలో చూసుకున్నా ఒక ఫోక్ సాంగ్ తీసుకున్నారు అలానే కొడక కోటేశ్వరరావు అని అజ్ఞాతవాసులు పాడిన పాట కూడా లైక్ ఫోక్ సాంగ్ లాగా అనిపిస్తుంది సో ఈ ఓజీ సినిమాలో కూడా ఫోక్ సాంగ్ మాత్రమే పాడదలుచుకున్నారా లేదా కాస్త మోడర్న్గా అయినా ట్రై చేస్తారా పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మనం చూడాలన్నమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ సో మీరేమనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సాంగ్ పాడితే బాగుంటుంది అనుకుంటున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అలానే వీడియో అయితే లైక్ చేయండి సో కొత్త అప్డేట్స్ కావాలా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ సబ్స్క్రైబ్ ద సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్